హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త అపరాధ పరిశోధన కథలోకి వెళ్దామా? ఈ కథ పేరు టక్కరి దొంగ చక్కని చుక్క. రచన ప్రతాప్ రవిశంకర్ గారు. దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అక్కడ ఉన్న ఫ్యాన్లు నెమ్మదిగా తిరుగుతున్నాయి. బ్యాంకులో ఎక్కువగా మనుషులు లేరు. ఈవినింగ్ అవర్స్లో ఎక్కువగా జనం ఉండరు. రద్దీ బాగా తక్కువ. అద్దాల్లోంచి రోడ్డు మీద రివ్వున దూసుకెళ్తున్న మోటారు వాహనాలు కనపడుతున్నాయి. కానీ వాటి శబ్దం వినపడడం లేదు. క్యాష్ కౌంటర్లో కూర్చున్న నీలం రంగు షర్టు వేసుకున్న మనిషి నోట్ల కట్టలు నెమ్మదిగా లెక్కబెడుతున్నాడు. ఎదురుగా కౌంటర్కి యువతల నుంచునున్నాడు చక్రపాణి. ఆయన చేతిలో ఖరీదైన సిగరెట్ వెలుగుతోంది. 10 నిమిషాలు గడిచాయి. 3,20,000 రూపాయలను లెక్కబెట్టి చక్రపాణికి ఇచ్చాడు అతను. 3,00,100 రూపాయల కట్టలే, 20,000 చేంజ్. సూట్ కేసులో డబ్బులు సర్దుకుంటూ థ్యాంక్స్, సరిపోయింది అన్నాడు చక్రపాణి. నో మెన్షన్ అన్నాడు ఆ ఉద్యోగి. సూట్ కేసుతో గ్లాస్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చాడు. బాగానే చీకటి పడింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. రోడ్డు మీద జనం కబుర్లు చెప్పుకుంటా నడుస్తున్నారు. రోడ్డు వారుగా పార్క్ చేస్తున్న కార్ దగ్గరికి నడిచాడు. కారులో చక్రపాణి కూర్చొని స్టార్ట్ చేస్తున్నప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఉద్యోగి కొంచెం దూరంలో స్టాండ్ మీద ఉన్న ఫోన్ దగ్గరికి నడిచి ఏదో నంబర్కు డయల్ చేశాడు. అవతల ఎవరో పలికారు. అతను ఒక్క క్షణం మాట్లాడి రిసీవర్ పెట్టేసి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే చక్రపాణి కారును ముందుకు దూకించాడు. ఆ రోజు 4వ తారీఖు. 5వ తారీఖున ప్రతి నెల చక్రపాణి తన ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇస్తాడు. ఉదయం వేళలో బ్యాంకు రద్దీగా ఉంటుందని సాయంత్రం బ్యాంకుకు వచ్చాడు చక్రపాణి. నైట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ శాఖ అది. కారు నెమ్మదిగా వెళ్తోంది. రోడ్లు బాగా రద్దీగా ఉన్నాయి. వారం రోజుల నుంచి డ్రైవర్ సెలవులో ఉన్నాడు. కారు ట్రాఫిక్ అంతగా లేని రోడ్డు మీదకి మళ్ళింది. నిర్జనంగా ఉంది ఆ ప్రదేశం. రోడ్డుకి ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లున్నాయి. వీధి దీపాలు దూరంగా ఎక్కడో వెలుగుతున్నాయి. కారు లైట్ల చీకట్లను చీలుస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఎదురు నుంచి రోడ్డు మీద అంబాసిడర్ కారు ప్రత్యక్షమైంది. చక్రపాణి దానికి సైడ్ ఇవ్వబోయాడు. కానీ ఆ కారులో ఉన్న మనుషులు దాన్ని చక్రపాణి కారుని ఎదురుగా తీసుకొచ్చారు. సడన్ బ్రేక్తో కారు ఆపాడు చక్రపాణి. ఆయనకు శరీరం వణికింది. తను గొప్ప ప్రమాదంలో ఇరుక్కున్నట్టు ఆయనకు తెలిసిపోయింది. అంబాసిడర్ ఆగి అందులోంచి 3 యమ కింకరుల్లాగా ఉన్న మనుషులు కిందకి దిగారు. చక్రపాణి దగ్గరకు వచ్చారు. 2 చేతుల్లో పదునైన కత్తులు ఉన్నాయి. 3వవాడు కారు డోర్ను బలంగా లాగాడు. ఎవరు మీరు అని చక్రపాణి వాళ్ళని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో తెలుస్తూనే ఉంది. కారులోంచి దిగు, కర్కశంగా అన్నాడు ఒకడు కత్తిని చూపుతూ. ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు, 2వవాడు క్రూరంగా చూస్తూ అన్నాడు. చక్రపాణి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ సూట్ కేసును వాళ్ళకి ఇవ్వకపోతే తనని చంపి దాన్ని తీసుకెళ్ళిపోతారు. అలాంటప్పుడు అవివేకంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన దాన్ని అందుకున్నాడు. అయితే చక్రపాణికి ఒకటే ఆశ్చర్యంగా ఉంది. తను డబ్బుతో వస్తున్నట్టు వీళ్ళకెలా తెలిసింది? వెంటనే అర్థమైంది. బ్యాంకు నుంచే తనని వెంటాడు ఉంటారు. తను గమనించలేదు. చక్రపాణికి తన మీద తనకే కోపం వచ్చింది. లక్షల డబ్బును తీసుకెళ్తూ తను తగినంత కేర్ తీసుకోలేదు. తన నిర్లక్ష్యానికి ఇదే శిక్ష. చక్రపాణి ఆలోచనలు చెదిరిపోయాయి. కారు పక్కనే నిలబడిన 3 గుండాలకు కీచుమంటూ అరిచి దూరంగా పడిపోయారు. మోటార్ సైకిల్ చప్పుడు వినపడుతోంది. ఎవరో యువకుడు దాని మీద ఉన్నాడు. కింద పడిన 3 లేచి అతని మీదకు వచ్చారు. అతను దిగకుండానే కాళ్లతో వాళ్ళని తన్నాడు. మళ్ళీ దూరంగా పడ్డారు వాళ్ళు. చక్రపాణి ఆశ్చర్యంగా అతడిని చూశాడు. ఆయన ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఆ 3 అతడితో పోరాడలేకపోయారు. గబగబా కారులోకి ఎక్కి రువ్వున దూసిపోయారు. ఎవరు నువ్వు? నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు చక్రపాణి ధైర్యంగా కారులోంచి దిగి. నవ్వాడతను. అన్యాయాన్ని, దోపిడీని నేను సహించలేను. అన్యాయం, దౌర్జన్యం ఎక్కడ జరుగుతున్నా నేను దాన్ని ఎదుర్కొంటాను అన్నాడు. నీ పేరు? అడిగాడు చక్రపాణి. ఆనంద్. ఏం చేస్తుంటావు? శ్రీకాంత్ మొబైల్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నా. ఇలా రోడ్డు మీదనే నీతో మాట్లాడడం న్యాయం కాదు.
మా ఇంటికి రా వెళ్దాం. అతను నవ్వి, ఇంకా మీకు ఆ గుండాల గురించి భయంగా ఉందా అడిగాడు. అవును, మళ్ళీ ఎక్కడైనా వాళ్ళు నన్ను ఎదుర్కోవచ్చు. అంతేకాదు నువ్వు కూడా మా ఇంటికి రావాలి. నా డబ్బును ప్రాణాలను కాపాడిన నిన్ను నా కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలి. మీ కోరికను కాదని లేకపోతున్నాను. పదండి అన్నాడు ఆనంద్ మోటార్ సైకిల్ని స్టార్ట్ చేస్తూ. ఒక్క నిమిషం తర్వాత చక్రపాణి కారు ముందుకు కదిలింది. ఆ వెనక ఆనంద్ కారుని అనుసరించాడు తన వాహనం మీద. సినిమా హీరోలా ఉన్నాడు అనుకుంది రాధ ఆనందం చూడగానే. ఆమె చక్రపాణి కూతురు, వయసు 20, బిఏ చదువుతోంది. ఆమె అందం అపురూపమైంది. చక్రపాణి అతన్ని తన భార్యకి కూతురికి పరిచయం చేశాడు. ఆనంద్ సాహసం గురించి కూడా ఆయన వాళ్ళకి చెప్పాడు. అప్పుడు రాధ మిలమిలా మెరిసే కళ్ళతో అతడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఒక 10 నిమిషాలు ఆ ముగ్గురు ఆనందని అభినందించారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోతానని చెప్పాడు. కానీ ఆ ముగ్గురు అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి కాలేదని, ఒంటరిగానే ఉంటున్నానని చెప్పావు. అలాంటి నీకు ఈ రాత్రి ఎక్కడ గడిపినా ఒకటే కదా. అందుకు నువ్వు ఈ రాత్రి మా ఆతిథ్యం పొంది ఇక్కడే నిద్రపోక తప్పదు అన్నాడు. ఆయన భార్య కూడా అలాగే అంది. తల్లిదండ్రులను సపోర్ట్ చేసింది రాధ. వాళ్ళ బలవంతం మీద ఆ రాత్రి అక్కడే ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు ఆనంద్. 9 గంటలు అవుతున్నప్పుడు నలుగురు భోజనాలు చేశారు. మరొక గంటసేపు రాధ టేప్ రికార్డర్లో తను పాడి రికార్డ్ చేసిన పాటలను అతనికి వినిపించింది. ఆనంద్ ఈ పాటలు విని ఆమెను మెచ్చుకున్నాడు. చక్రపాణి వెళ్ళి పడుకున్నాడు. ఆయన భార్య లేచి నిల్చుని 10 గంటలు దాటింది, ఇంక పడుకో, అతను కూడా నిద్రపోతాడు అన్నది కూతురుతో. అయిష్టంగానే తల్లితో వెళ్ళింది రాధ. భోజనాలు అవడంతోనే ఆనంద్కి ఏ గదిలో పడక ఏర్పాటు చేసింది చెప్పాడు చక్రపాణి. ఆనంద్ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. హోమ్ బెడ్ మెత్తగా ఉంది. ఆ గదిలో రంగురంగుల తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏటి ఒడ్డున కూర్చున్న యువతి బొమ్మ అతడికి బాగా నచ్చింది. ఆ యువతి రాధలాగే ఉంది. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఏవో ఆలోచనలు అతడి మెదడులో గిర్రుమని తిరుగుతున్నాయి. చాలాసేపటి వరకు అతడు అసహనంగానే గడిపాడు. ఏదో గదిలోంచి గడియారం 12 గంటలు కొట్టింది. ఆనంద్ చేతిలో ఉన్న గడియారంలో టైం చూస్తున్నా అతను ఆ గంటలను లెక్కించాడు. బెడ్ మీద నుంచి లేచాడు ఆనంద్. ప్యాంటు జేబులో నుంచి మత్తుమందు ఉన్న సీసా తీశాడు. అందులోని ద్రవాన్ని కర్చీఫ్ మీద కొంచాడు. గదిలోంచి బయటకు వచ్చి చక్రపాణి పడుకున్న గది దగ్గరగా వెళ్ళాడు. నెట్టగానే తెరుచుకుంది తలుపు. నవ్వుకున్నాడు ఆనంద్. ఒక హీరో ఇంట్లో ఉన్నాడని బోల్ట్ వేసుకోకుండా పడుకున్నాడు. ఎంత ధైర్యం! కానీ హీరో ఒక దొంగని తెలిస్తే పిల్లిలాగా లోపలికి నడిచాడు. 2 నిమిషాల్లో చక్రపాణిని సృహ తప్పించాడు. దిండు కింద ఐరన్ సేఫ్ కీస్ తీసుకున్నాడు. పక్కనే ఉన్న గదిలో చక్రపాణి భార్య రాధ నిద్రపోతున్నారు. ఆ గదిలోనే ఐరన్ సేఫ్ కూడా ఉంది. ఆనంద్ ఆ గదిలోకి ప్రవేశించాడు. డబుల్ కాట్ మీద ఇద్దరు పడుకున్నారు. వెల్లికిలా పడుకుంది రాధ. నిద్రలో ఆమె చాలా అందంగా ఉంది. ఆమెకు కూడా స్పృహ పోగొట్టిన తర్వాత 2 నిమిషాలు రాధ అందాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. ఆ తర్వాత తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. క్షణాల మీద సేఫ్ తెరిచాడు. అందులో సూట్ కేసు కనిపించింది. దాన్ని తెరిచాడు. 3,20,000 ఉన్నాయి. సేఫ్లో మరొక 50,000 క్యాష్ ఉంది. బంగారం ఉంది. అంతా సూట్ కేసులో సర్దుకున్నాడు ఆనంద్. సేఫ్ మూసి మరోసారి రాధ అందాన్ని చూసి బయటకు వచ్చాడు. తిరిగి చక్రపాణి గదిలోకి వెళ్ళి తాళం చెవిలో నాయన దిండు కిందనే ఉంచాడు. సూట్ కేసుతో తన గదిలోకి వచ్చాడు. కిటికీలోంచి బయట గేట్ కేసి చూశాడు. గోర్ఖా కునికిపాట్లు పడుతున్నాడు. వాడిని సృహ తప్పించడం అంత సమస్య ఏం కాదు. 5 నిమిషాల తర్వాత ఆనంద్ కిందకి దిగి వచ్చాడు. పోర్టుగోల్ అనే కారు ఆగుంది. దాని పక్కనే మోటార్ సైకిల్ కూడా ఉంది. సూట్ కేసును మోటార్ సైకిల్ మీద ఉంచి కారు పక్కగా ఒదిగి నడిచి క్రోటన్ మొక్కల వెనకకు వెళ్ళాడు. మొక్కల వెనకే నడుస్తున్న గోర్ఖా వెనక వైపుకు చేరుకున్నాడు. సన్నగా గుర్రుపెడుతున్నాడు గోర్ఖా. మత్తుమందు కర్చీప్తో బాడి సృహ తప్పించి మొక్కల వెనక్కు లాగాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో దూరంగా వంతెన మీద రైలు నెమ్మదిగా వెళ్తున్న చప్పుడు వినపడుతోంది. గేటు తెరిచాడు ఆనంద్. మోటార్ సైకిల్ను స్టార్ట్ చేయకుండా నడిపించుకుంటూ గేటు దాటించాడు. తర్వాత గేటు మూసి కొంత దూరం వెళ్ళిన తర్వాత మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అందరికంటే ముందు రాధకి మెలకు వచ్చింది.
బెడ్ మీద నుంచి లేవగానే ఆమెకు ఆనంద్ గుర్తొచ్చాడు. అతడిని చూడాలి అని అనిపించింది. వెంటనే అతని గదిలోకి వెళ్ళింది. ఖాళీగా ఉన్న బెడ్ కనిపించింది. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఎవరికీ చెప్పకుండా ఆనంద్ వెళ్ళిపోయాడా? అలా ఎందుకు వెళ్ళాడు? ఆనంద్ వెళ్ళి ఉంటే తప్పక గోర్ఖా చూసే ఉంటాడు అతన్ని. రాధ మెట్లు దిగి కిందకెళ్ళింది. గేటు దగ్గర గోర్ఖా కనిపించలేదు. ఇంకొంచెం పరిశీలనగా చూసిన తర్వాత బోర్లా పడుకుని క్రోటన్ మొక్కల వెనగ్గా గోర్ఖా కనిపించాడు. అతడిని లేపింది. గోర్ఖా లేచి కంగారుగా ఆమెను చూశాడు. ఇదా నువ్వు చేస్తున్న ఉద్యోగం? కోపంగానే అడిగింది. క్షమించండమ్మా అంటూ రాత్రి ఎవరో తనకి మత్తుమందుతో స్పృహ పోగొట్టించినట్టుగా చెప్పాడు. ఆనంద్ మోటార్ సైకిల్ మీద వెళ్ళడం నువ్వు చూడలేదా? లేదు. రాధ మనసు కీడు శంకించింది. వెంటనే రివ్వున లోపలికి పరుగుదీసింది. తల్లిని తండ్రిని నిద్ర లేపింది. ఆయన లేస్తూనే ఏం జరిగింది అని అడిగాడు. చెప్పింది. వాట్? గోర్ఖాని ఎవరో స్పృహ తప్పించారా? అవును డాడీ. ఆనంద్ కూడా ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. ఏదో గుర్తుకొచ్చి చక్రపాణి దిండు పైకెత్తి చూశాడు. కీస్ అలాగే ఉన్నాయి. గబగబా వాటిని తీసుకెళ్లి ఐరన్ సేఫ్ తెరిచాడు. మై గాడ్! కెవ్వున అరిచాడు. సూట్ కేస్ లేదు. ఆ తర్వాత అందులో ఉన్న డబ్బు నగలు కూడా పోయినట్టు తెలుసుకున్నాడు. మనం మోసపోయాం అన్నది ఆయన భార్య. అవును, మన ఇంటికి వచ్చిన మనిషి హీరో కాదు, ఆవేశంలో ఉన్న దొంగ అన్నది రాధ. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళ ముందు ఆనంద రూపం కదిలింది. ఎందువల్లనో అతని మీద ఆమె కోపం రాలేదు. డామిట్, చాలా తెలివిగా నన్ను చీట్ చేశాడు అన్నాడు చక్రపాణి అక్కడే కూలబడి. ఇంకా ఆలోచిస్తారేంటి? ముందు పోలీసులకు ఫోన్ చేయండి అన్నది భార్య. ఆయన నీరసంగా లేచి వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. పోలీస్ స్టేషన్కి డయల్ చేశాడు. క్రితం రోజు సాయంత్రం నుంచి ఉదయం వరకు జరిగింది చెప్పాడు చక్రపాణి. అంతా సినిమాలో లాగా జరిగినట్టుగా ఉంది. నో డౌట్ అతనే దొంగ అన్నాడు ఇన్స్పెక్టర్ మహేంద్ర. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇన్స్పెక్టర్, సాయంత్రం ముగ్గురు గుండాలు నన్ను బెదిరించడం కూడా ఇందులో పార్ట్ అయి ఉంటుంది అన్నాడు చక్రపాణి. ఎస్, తప్పకుండా ఇదంతా ఒక పెద్ద ముఠ. వాళ్ళు చాలా తెలివిగా ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి టక్కరి దొంగలు ఆ ముఠాలో చాలా మందే ఉంటారు. ఇంతకీ అతడు ఎలా ఉన్నాడో వర్ణించి చెప్పండి. చక్రపాణి ఆనంద్ని చాలా క్లియర్గా వర్ణించి చెప్పాడు. అన్నీ నోట్ చేసుకున్నాడు మహేంద్ర. అతను ఉపయోగించిన మోటార్ సైకిల్ నంబర్ చెప్పండి. సారీ, నేను అది గమనించలేదు. ఎన్ని లక్షలు పోయాయో ఇన్స్పెక్టర్కి చెప్పాడు. చక్రపాణి రిపోర్ట్ రాసిచ్చాడు. ఒక విషయం వండర్గా ఉంది. మీరు ₹1,00,000 బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకువస్తున్నట్టు అతడికి ఎలా తెలుసు? అడిగాడు మహేంద్ర. ఇలాంటి దొంగలు బ్యాంకు దగ్గరే ఉండి పెద్ద మొత్తాల్లో డబ్బు డ్రా చేసిన వాళ్లను గమనిస్తూ ఉంటారు అని నా ఉద్దేశం. అంతేనంటారా? బ్యాంకులో ఎవరైనా ఆ ముఠాకు సంబంధించిన ఉద్యోగి ఉన్నాడేమో? ఏమో, నాకు తెలీదు. ఆల్ రైట్, మిగిలిన విషయాలు నేను దర్యాప్తు చేసి తెలుసుకుంటాను. రాత్రి అతను ఉపయోగించిన వస్తువులను మీరు కదల్చకండి. నేను వేలిముద్రల నిపుణుణ్ణి పంపుతాను ఆ దొంగను పట్టుకోవడానికి. వేలిముద్రలు ఉపయోగపడవచ్చు అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. హోటల్ డ్రీమ్ ఫ్లవర్ రంగురంగుల దీపాలతో అలంకరించబడి ఉంది. రకరకాల కార్లతో కాంపౌండ్ నిండి ఉంది. టాక్సీలు, ఆటో రిక్షాల్లో రంగురంగుల దుస్తులు ధరించిన మనుషులు దిగుతున్నారు. ఆ రోజు జానకీదేవి బర్త్డే పార్టీ హోటల్ డ్రీమ్ ఫ్లవర్లో జరుగుతోంది. డ్రీమ్ ఫ్లవర్ నగరంలో ఉన్న 5 స్టార్ హోటల్ అన్నిటిలోని మరింత కాస్ట్లీ హోటల్. జానకీదేవి కోటీశ్వరుడు భవానీ ప్రసాద్ గారి భార్య. ఆమెకు 40 ఏళ్లు నిండుతున్నా 35 ఏళ్ల మనిషిలాగే ఉంటుంది. ఆమె భర్తతో కలిసి ఎంట్రన్స్ దగ్గరే నిలబడి అతిథులను రిసీవ్ చేసుకుంటోంది. లోపల అతిథులంతా ఒకరితో ఒకరు జంటలుగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు, పానీయాలు సేవిస్తూ. సన్నని మ్యూజిక్ నెమ్మదిగా వినిపిస్తోంది. టాక్సీ డ్రీమ్ ఫ్లవర్ ముందు ఆగింది. అందులోంచి డ్రీమ్ గర్ల్ లాంటి 20 ఏళ్ల లోపు వయసున్న చక్కని చుక్క దిగింది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి డబ్బు తీసి ఫేర్ చెల్లించి హోటల్లోకి నడిచింది. ఒయ్యారంగా అధునాతనంగా అలంకరించుకుంది. ఎర్రటి ఆమె పెదవులు ఆహ్వానిస్తున్నట్టే ఉన్నాయి. ఆమె కళ్ళు మత్తుగా, ఆమె చూపులు మగవాళ్లను కవ్విస్తున్నట్టుగా ఉన్నాయి. ఆమె చేతిలో బుకే ఉంది. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చిరునవ్వులు చిందిస్తూ జానకీదేవికి బుకే అందించింది ఆమె. థ్యాంక్ యూ అన్నది జానకీదేవి కృతజ్ఞతగా.
ఆమె ఎవరో జానకీదేవికి తెలియదు, కానీ తన కుమార్తె స్నేహితురాలు అయి ఉంటుంది అని అనుకుంది. భవానీ ప్రసాద్ ఆమె అందాన్ని కళ్ళతోటే ఆస్వాదించాడు. ఆమె ముందుకు వెళ్తూ ఒకసారి జానకీదేవి మెళ్ళ ఉన్న రవ్వల హారాన్ని చూసింది. వాళ్ళని దాటి వెళ్ళిపోయింది. అంతా ఆమె కొత్తవారే, అయినా ఒక్కసారి అందరినీ కలియజూసింది. ఎవ్వరూ పరిచయస్తులుగా కనిపించలేదు. తేలిగ్గా గాలి పీల్చుకుంది. ఒకచోట నిలబడింది ఆమె. బాయ్ ట్రేలో డ్రింకులు తీసుకొచ్చి ఆమె ముందు వినయంగా నుంచున్నాడు. ఓ బాటిల్ అందుకుంది. స్ట్రాతో నెమ్మదిగా పీలుస్తూ సంగీతం వింటోంది. ఎంతోమంది మగవాళ్ల కళ్ళు తన మీద ఉన్నాయని ఆమెకి తెలుసు. వాచి చూసుకుంది. 8 గంటలు కావస్తోంది. సంగీతంలో వేగం పెరిగింది. అతిథులంతా రావడం ఆగిపోయిన తర్వాత జానకీదేవి బర్త్డే కేక్ కట్ చేసింది. కొవ్వొత్తులను ఆర్పి అంతా చప్పట్లు కొట్టారు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ రాగాలు తీశారు. ఓ పక్కగా నిలబడి అందరినీ గమనిస్తోంది ఆమె. ఆ తర్వాత ఒక సాంస్కృతిక కార్యక్రమం మొదలైంది. క్లాసికల్ డాన్స్. అతిథులంతా కుర్చీలో కూర్చున్నారు. ముందు వరుసలో భవానీ ప్రసాద్, జానకీదేవి కూర్చున్నారు. జానకీదేవికి సరిగ్గా వెనక ఆ చక్కని చుక్క కూర్చుంది. నృత్యం జరుగుతోంది. రంగురంగుల దీపాల కాంతి. ఆమె హావ భావాలకు అనుగుణంగా ఆ నర్తకీమణి మీదకి ఫోకస్ చేయబడుతోంది. ఆసక్తిగా చూస్తున్నారు అంతా, కానీ ఆమె నృత్యాన్ని చూడడం లేదు. జానకీదేవి మెడలో ఉన్న రవ్వల హారాన్నే చూస్తోంది. నిమిషాలు గడుస్తున్నాయి. నెమ్మదిగా హ్యాండ్ బ్యాగ్లోంచి ఏదో వస్తువును తీసి చిన్నగా కిందకు వదిలింది. దాన్ని కాలితో చిన్నగా జానకీదేవి కాళ్ల కిందకు నెట్టింది. 3 నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి కెవ్వున అరిచి వెనక్కు విరుచుకు పడిపోయింది జానకీదేవి. ఏమైంది? భవానీ ప్రసాద్ అడిగాడు కంగారుగా. అంతా ఒక్కసారి నిల్చున్నారు. పాము పాము అరుస్తోంది ఆమె. కొంతమంది భయంగా కుర్చీల మీదకెక్కి నిలబడ్డారు. ఒకరి మీద ఒకరు పడ్డారు. నృత్యం ఆగిపోయింది. ఎవరో కిందికి వంగి చూశారు. రబ్బర్ పాము కనిపించింది. అది నిజమైన పాములాగే ఉంది చూడగానే. ఒక యువకుడు దాన్ని పైకెత్తి పట్టుకుని, భయపడకండి, ఇది రబ్బర్ పాము అన్నాడు పెద్ద హీరోలా. రబ్బర్ పాముని ఎవరు తీసుకొచ్చారు? ఎవరో అల్లరిబాబు తీసుకొచ్చి ఉంటాడు. దయచేసి అంతా కూర్చోండి అన్నాడు భవానీ ప్రసాద్. అందరూ కూర్చున్నారు. నృత్యం మొదలైంది. నిజంగా పాము అనే అనుకున్నాను. చాలామందిని భయపెట్టాను అన్నది జానకీదేవి భర్తతో. ఇట్స్ ఆల్ రైట్, డాన్స్ చూడు అన్నాడు ముందుకు చూస్తూ. మరొక 5 నిమిషాలు గడిచాయి. మళ్ళీ కెవ్వమ్మని అరిచింది జానకీదేవి. మళ్ళీ పాము వచ్చిందా? ఎవరో వెనక నుంచి పరిహాసం చేశారు. కాదు, నా రవ్వల హారం పోయింది కంపిస్తున్న గొంతుతో అంది జానకీదేవి. అంతా బిగుసుపోయారు. మై గాడ్, ఇట్ ఈస్ టూ మచ్ అన్నాడు భవానీ ప్రసాద్ భార్య మెడకేసి చూస్తూ. మళ్ళీ నృత్యం ఆగిపోయింది. ఎలా పోయింది? ఎప్పుడు పోయింది? ఎవరో అడిగారు. భవానీ ప్రసాద్ జవాబు చెప్పలేదు. గబగబా ఫోన్ దగ్గరికి నడిచాడు. పోలీసులకి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు మాట్లాడి తిరిగి వస్తూ, క్షమించండి, దయచేసి ఎవ్వరూ వాళ్ళ సీట్లలోంచి కదలొద్దు. కొంచెం సేపట్లో పోలీసులు వస్తారు. 4 లక్షలు విలువ చేసే రవ్వల హారం పోయింది. ఇలా జరిగినందుకు నేను చింతిస్తున్నాను అన్నాడు. నిశ్శబ్దం. నృత్యం ఎప్పుడూ ఆగిపోయింది. భయంగా ఒకరినొకరు చూసుకున్నారు. హాలు నిండా దీపాలు వెలుగుతున్నాయి. హోటల్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. భవానీ ప్రసాద్తో ఏదో మాట్లాడాడు. ఆయన విసుక్కున్నాడు. మీ హోటల్లో ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నాడు ఆయన. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వచ్చిన అతిథులంతా గౌరవ మర్యాదలు కలవాళ్ళు. అలాంటి వాళ్లలో దొంగలు కూడా ఉంటారని ఎవరు ఊహించగలరు అన్నాడు నచ్చుకుంటూ. గుసగుసలు వినిపిస్తున్నాయి. బయట పోలీస్ జీప్ ఆగింది. ఇన్స్పెక్టర్ మహేంద్ర, కొంతమంది కానిస్టేబుళ్ళు లోపలికి వచ్చారు. ఇన్స్పెక్టర్కి ఎదురు వెళ్ళాడు మేనేజర్. వస్తున్న ఎంట్రన్స్ దగ్గర 4 కానిస్టేబుల్స్ని ఉంచాడు మహేంద్ర. భవానీ ప్రసాద్ మహేంద్రతో కొన్ని నిమిషాల క్రితం జరిగిన సంఘటన గురించి చెప్పాడు. ఆ రబ్బర్ పామును కూడా చూపించాడు. జానకీదేవి గారి వెనక ఎవరు కూర్చున్నారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. చూశాడు ఆయన. ఆ చక్కని చుక్క కూర్చుని కుర్చీ ఖాళీగా ఉంది. ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఏమైంది అడిగాడు ఆ పక్కనే ఉన్న 2 వయసు మళ్ళిన స్త్రీలను. రబ్బర్ పాము గొడవ జరిగినప్పుడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత లేదు. అయితే ఆమె ఆ హారాన్ని కాజేసి ఉంటుంది అన్నది జానకీదేవి. అవును,
సందేహం లేదు అన్నాడు భవానీ ప్రసాద్. ఎవరామె? ఎలా ఉంటుంది? మీకు తెలుసా? అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవరో తెలియదు, అందంగా ఉంది, ఒంటరిగానే వచ్చింది అంటూ ఆమె అందాన్ని వర్ణించి చెప్పాడు భవానీ ప్రసాద్. ఈ సంఘటనతో నా పరువు కొంత పోయింది. ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఆ రవ్వల హారాన్ని బయటకు తీసేవాళ్లమే కాదు, 4 లక్షలు ఖరీదు చేస్తుంది. వర్రీ అవ్వకండి, ఎక్కడ ఉన్న ఆ హారాన్ని సంపాదించి తీసుకొస్తాను. థ్యాంక్స్ అన్నాడు భవానీ ప్రసాద్. సోదా చేయండి. బయటకు వెళ్తున్న గౌరవనీయులైన అతిథులను అనుమానంగా చూస్తోంది జానకీదేవి. అప్పటికే చక్కని చుక్క గూటికి చేరుకుంది. రాధ కార్ డ్రైవ్ చేస్తోంది. ఆమె పక్కనే ఆమె క్లోజ్ ఫ్రెండ్ శకుంతల కూర్చునుంది. వెనక సీట్లో మరో 2 ఫ్రెండ్స్ కూర్చొని బయటకు చూస్తున్నారు. పరిసరాలు దాటిపోతున్నాయి. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊళ్ళో ఒక స్నేహితురాలి మ్యారేజ్ డే పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు. చీకటి పడబోతోంది. రోడ్డుకు 2 వైపులా పచ్చని పొలాలు, అక్కడక్కడ ఎత్తుగా పెరిగిన చెట్లు, పొదలు, కొంచెం దూరంలో కొండలు ఎత్తుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి అందాలను గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అప్పటికి వాళ్ళు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో నెమ్మదిగా నడుపుతోంది రాధ కారుని. ఇంత స్వచ్ఛమైన గాలిని నగరంలో మనం పొందలేం అన్నది శకుంతల. అవును, నగరం అంతా కలుషితం అయిపోయింది అన్నది రాధ. ఇంతకీ మీ ఇంట్లో లక్షలు దోచుకుపోయిన దొంగ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అడిగింది ఒక స్నేహితురాలు అప్పుడే గుర్తుకొచ్చినట్టు. లేదు, ఇన్స్పెక్టర్ మహేంద్ర ఎలాగైనా దొంగను పట్టుకుంటానని గట్టిగానే చెప్తున్నాడు. టక్కరి దొంగ శీర్షికతో పేపర్లో వచ్చిన మా ఇంట్లో దొంగతనం కేసు చాలామందిని ఆశ్చర్యంతోనే ముంచింది అన్నది రాధ డ్రైవ్ చేస్తూ. అవును, ఈరోజు పేపర్లో చక్కని చుక్క చోరీ అనే పేరుతో వచ్చిన ఇంకొక వార్త చదివావా అని అడిగింది శకుంతల. చదివాను. అందమైన అమ్మాయి 4 లక్షలు ఖరీదు చేసే రవ్వల హారాన్ని కోటీశ్వరుడి భార్య మెళ్ళో నుంచి కొట్టేసిందట. చిత్రమైన దొంగతనాలు. దేశంలో దొంగలు ఎక్కువైనారు, ఓ యువతి అన్నది భయంగా. అలా ఆమె అన్నప్పుడే ఉన్నట్టుండి అంబాసిడర్ కారు వేగం తగ్గిపోయింది. ఏమైంది అని అడిగింది శకుంతల. ఏమో అని మళ్ళీ కార్ని స్టార్ట్ చేసింది. బరబరమని చప్పుడైందే కానీ కారు స్టార్ట్ కాలేదు. కొంచెంసేపు ప్రయత్నించి కారు దిగింది రాధ. ఆమెతో వాళ్ళు కూడా దిగారు. బానెట్ పైకెత్తి వంగి లోపలికి చూసింది. ఏమీ అర్థం కాలేదు. నీకు రిపేర్ తెలుసా? నా మొహం. డ్రైవింగ్ ఒకటే తెలుసు, మైనర్ రిపేర్ కూడా తెలియదు. అయినా ఈ కారు ఇలా ఆగిపోతుందని ఎవరనుకున్నారు అన్నది విసుగ్గా. ఇప్పుడు ఏమిటి చేయడం? డాన్స్ నవ్వుతూ అంది. మిగిలిన వాళ్ళు కూడా నవ్వారు. చీకట్లు ముసురుకుంటున్నాయి. దూరంగా చెట్ల మీద ఏవో పిట్టలు పెద్దగా అరుస్తున్నాయి. సరిగ్గా అప్పుడే ఏదో మోటార్ సైకిల్ వెనక వైపు నుంచి వస్తున్న చప్పుడైంది. నలుగురు వెనక్కి తిరిగి చూశారు. దూరం నుంచి వస్తున్న మోటార్ సైకిల్ దగ్గర అవుతోంది. ఎవరో వస్తున్నారు. అతడికి కారు మెకానిజం తెలిస్తే బావుండు అన్నది రాధ. మోటార్ సైకిల్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. దాని మీద ఒక 30 ఏళ్ల యువకుడున్నాడు. నల్లటి ప్యాంటులో ఎర్రటి టీషర్ట్ టక్ చేశాడు. సన్నని మీసాలు, కొంచెం గుబురుగా పెరిగిన గడ్డం, కళ్లకు పలుచని తెల్లని ప్రొటెక్షన్ అద్దాలు. ఏమైంది? ఎనీ ట్రబుల్ అని అడిగాడు. అతనినే చూస్తోంది రాధ. అందంగా ఉన్నాడు. అవును, కారు ఆగిపోయింది. ఏదో చిన్న ట్రబుల్. మీకు మెకానిజం తెలిస్తే ఒకసారి చూడండి అన్నది శకుంతల. ఏంటి అలా అయిపోయావు అన్నది ఒక ఫ్రెండ్ రాధని. ఏమీ లేదు, ఈయన్ని ఎక్కడో చూసినట్టుంటేను అన్నది రాధ. అన్నా భలేవారే, ఏ కాలేజీలోనో చూస్తుంటారు. మీరు స్టూడెంటా అని అడిగింది. అవును, లైఫ్ స్టూడెంట్ను. అదేంటి? అదో కోర్సు ఉందా? ఉంది, అదే జీవితం నవ్వాడతను. గుడ్ జోక్. అందరూ నవ్వారు, కానీ రాధ నవ్వలేదు. అతను లోపలికి వంగి పరీక్షగా చూశాడు. 5 నిమిషాలు గడిచాయి. చిన్నగా నిట్టూర్చాడు. అలా నిట్టూరుస్తూనే తల తిప్పి రాధని చూశాడు. ఆమె అతన్నే చూస్తోంది. కొంపదీసి నేను నిజంగానే మీకు తెలుసా? నవ్వుతూ అడిగాడు. ఆమె కంగారుపడి తెలుసున్న మనిషి అనే అనిపిస్తోంది అంది. ఇప్పుడు స్టార్ట్ చేయండి. రాధ కారులో కూర్చొని స్టార్ట్ చేసింది. బరబరా చప్పుడుతో స్టార్ట్ అయింది. అమ్మాయిలందరూ సంతోషంగా అరిచారు, కానీ రాధ అరవలేదు సంతోషంతో. అతడి ఎడమ కణత మీద నల్లని పుట్టుమచ్చ ఆమెకు పరిచయమైందిగా అనిపిస్తోంది.
హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అవును, ఆనంద్. మై గాడ్, ఇతను ఆనందేనా? కిందకి దిగింది. మీరు ఆనందలా ఉన్నారు అన్నది గబుక్కున. ఆనంద్ ఎవరు? మీ బాయ్ ఫ్రెండా? అడిగాడు నవ్వుతూ. వాళ్ళు కూడా నవ్వారు. కాదు, ఒక దొంగ. చంపేశారు. ఒక దొంగకి నాకు పోలికలా? కొంపదీసి పోలీసులకి పట్టించారు అన్నాడు జేబులోంచి సిగరెట్ తీస్తూ. సరిగ్గా అప్పుడే అతని జేబులోంచి ఒక చిన్న కార్డు కింద పట్టాన్ని రాధ గమనించింది. సిగరెట్ వెలిగించుకొని, ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళండే, చీకటి పడుతోంది, అంతా అందమైన అమ్మాయిలు అంటూ అతను మోటార్ సైకిల్ను స్టార్ట్ చేసి రివ్వున ముందుకు దూకించాడు. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్ అరిచారు ముగ్గురు అమ్మాయిలు వెనక నుంచి. కారులో ఎక్కి స్టార్ట్ చేసింది రాధ మౌనంగా. వాళ్ళు కూడా వెనక్కి ఎక్కారు. పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకొని అందులో చిన్న స్లిప్ తీసి బాల్ పెన్తో MZX4114 అని రాసింది. ఏంటే రాస్తున్నావు? అతను ఎక్కి వెళ్తున్న మోటార్ సైకిల్ నెంబర్. ఎందుకంటే మా ఇంట్లో లక్షలు కాజేసిన టక్కరి దొంగ ఆనంద్ అతనే. ఒకసారి భయంతో నోరు తెరిచారు వాళ్ళందరూ. రియల్లీ అంది శకుంతల. నిజం, అతన్ని నేను గుర్తించాను. కానీ అతను ప్రస్తుతం ఆ గడ్డాన్ని అతికించుకొని తన వేషాన్ని మార్చుకున్నాడు అంటూనే డోర్ తెరుచుకొని గబుక్కన కిందకి దిగింది. ఒక్క నిమిషం వెతికి కింద నుంచి చిన్న కార్డును తీసింది. ఏంటి? అతని జేబులోంచి కింద పడింది. దాని మీద ఏదో అడ్రస్ ఉంది. మనం త్వరగా వెళ్ళాలి. ఎలాగైనా అతడిని పోలీసులకి పట్టించాలి అంటూ యాక్సిలేటర్ని నొక్కింది రాధ. కారు ముందుకు దూకింది. 20 నిమిషాల్లో రాధ కారుని ఇంటి ముందు ఆపి గబగబా లోపలికి పరిగెత్తింది. చక్రపాణి భార్యతో మాట్లాడుతున్నాడు. తండ్రితో జరిగిందంతా చెప్పింది. ఏంటి, నువ్వు ఆనందం చూసావా? అవును డాడీ, అతను మారు వేషంలో ఉన్నాడు. అయినా నేను గుర్తుపట్టాను. ఇదిగో అతని మోటార్ సైకిల్ నంబర్ నోట్ చేసుకున్నాను. గుడ్, తెలివైన దానివే. ఇప్పుడే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను అని మహేంద్రకు డయల్ చేశాడు. వెహికల్ నంబర్ నోట్ చేశారా? చెప్పండి, ఆతృతగా అడిగాడు ఇన్స్పెక్టర్ మహేంద్ర అవతల నుంచి. నోట్ చేసుకోండి. MZX4114. వాట్, మీరు జోక్ చేస్తున్నారా? కోపంగా అడిగాడు మహేంద్ర. జోక్ కాదు, నిజంగానే. వాట్ ఈస్ దిస్? మీరు చెప్పిన నంబర్ నా మోటార్ సైకిల్ది. షాక్ అయిపోయాడు చక్రపాణి. సారీ, అయితే దొంగ మీ మోటార్ సైకిల్ నెంబర్తో తిరుగుతున్నాడు. అమ్మాయి పొరపాటు పడలేదు. చాలా దగ్గర నుంచి ఆగున్నప్పుడే చూసిందట. అతడికి సంబంధించిన అడ్రస్ ఉన్న ఒక కార్డు కూడా దొరికింది. అడ్రస్సా? చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 127 నార్త్ స్ట్రీట్, టెంపుల్ ల్యాండ్స్. 2 నిమిషాలకు ఫోన్ పెట్టేశాడు చక్రపాణి. తప్పకుండా దొంగ దొరుకుతాడు. అతను ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకోలేడు అన్నాడు చక్రపాణి రాధతో. నాకు కూడా నమ్మకం లేదు. అతను చాలా తెలివైన వాడు అంది రాధ. 1 గంట తర్వాత ఫోన్ మోగింది. ఇన్స్పెక్టరే అయి ఉంటాడంటూ చక్రపాణి రిసీవర్ ఎత్తి, హలో, ఇన్స్పెక్టర్ గారేనా అడిగాడు. నేనే. నిజంగా అతను టక్కరి దొంగ. మనల్ని ఫూల్స్ని చేశాడు. ఆ కార్డులో ఉన్న అడ్రస్ గల ఇల్లు ప్రముఖ లీడింగ్ లాయర్ పరంకుశం గారిది. నోరు తెరిచాడు చక్రపాణి. బామిని బార్ అండ్ రెస్టారెంట్. మనుషులు హుషారుగా లోపలికి నడుస్తున్నారు. ఆడ మగ జంటలుగా కదులుతున్నారు. ఆ రాత్రి 9 గంటలకు ప్రముఖ నర్తకి మిస్ చెంచల క్యాబరే డాన్స్ ఉంది. అందుకని ముందుగా రెస్టారెంట్లో సీట్లు రిజర్వ్ చేయించుకున్నారు. రెస్టారెంట్ బయట టాక్సీ ఆగి ఉంది. అందులో నుంచి దిగిన చక్కని చుక్క ఫేర్ చెల్లించి వయ్యారంగా నడుస్తూ రెస్టారెంట్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ఆ ప్రదేశాన్ని వింత పరిమళం చుట్టుముట్టింది. అందరి చూపులు ఆమె మీదకే మళ్ళాయి. ఆశగా ఆమెనే చూశారు. ఆమె రిజర్వ్ చేసుకున్న టేబుల్ ఖాళీగానే ఉంది. కూర్చుంది. ఆమె పాల నురగలాంటి చీరను ధరించింది. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. భుజానికి నీలిరంగు ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగ్ వేలాడుతోంది. ఆమె ఎవ్వరినీ చూడలేదు. పాశ్చాత్య సంగీతం మంద్ర స్థాయిలో వినపడుతోంది. వాచి కేసు చూసుకుంది ఆమె. 8:15. జనం ఒక్కొక్కరే లోపలికి వస్తున్నారు. బీర్కి క్యాజువాలిటీకి ఆర్డర్ ఇచ్చింది ఆమె. వెళ్ళిపోయాడు. లోపల కొన్ని లైట్లు వెలుగుతూ ఆరిపోతున్నాయి. డయాస్ను ఆ రోజు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 2 నిమిషాల తర్వాత ఖరీదైన దుస్తులు ధరించిన మనిషి నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతడి పేరు బలదేవ్, లక్షాధికారి. నగరంలో ఆయనకు ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి.
ఆయన భార్య ఏడాది క్రితం చనిపోయింది. ఉన్న ఒక్క కొడుకు 6 నెలల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు. బీర్ తీసుకొచ్చాడు బ్యారర్. ఓపెన్ చేసి గ్లాసులో కొంచాడు. కళ్ళార్పకుండా ఆమె అందాన్నే చూస్తున్నాడు బల్దేవ్. అతనికి మతిపోయింది. చక్కని చుక్క. ఇంతకుముందు ఎప్పుడు బార్లో చూడలేదు. కొత్తగా వచ్చిందేమో. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ అన్నాడు అతను కొంచెం చొరవ తీసుకొని. ఆమె అదోలా నవ్వి రోజా అన్నది. మార్వలెస్, మీ అందానికి తగిన పేరు. మీరు పూర్తిగా విచ్చుకున్న రోజా పువ్వులాగే ఉన్నారు అన్నాడు సంతోషంగా. థ్యాంక్స్ అందామె. ఏం చేస్తున్నారు? డిగ్రీ తీసుకున్నాను. ప్రస్తుతం పై చదువు చదివే ఆలోచనలోనే ఉన్నాను. గుడ్ అన్నాడతను. ఆమె అతని గురించి అడుగుతుందని భావించాడు, కానీ అడగలేదు. ఎలాగైనా ఆమెతో సంభాషణ పొడిగించాలి. నా పేరు బల్దేవ్. ఈ నగరంలో నాకు ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఐ ఆమ్ ఏ ఫేమస్ ఫిగర్ అంటూ నవ్వాడు. ఆమె కూడా చిన్నగా నవ్వింది. బ్యారర్ విస్కీ సోడా చిప్స్ తీసుకొచ్చి బల్దేవ్ ముందుంచి వెళ్ళిపోయాడు. గ్లాస్లోకి డ్రింక్ వంచుకొని సిగరెట్ వెలిగించుకోబోతూ ఎనీ అబ్జెక్షన్ అన్నాడు. నో అబ్జెక్షన్, కాల్చండి అన్నదామె చిరునవ్వుతో. థ్యాంక్ యూ. ఇద్దరు తాగడం మొదలుపెట్టాడు. కాసేపట్లో క్యాబరే డాన్సర్ మిస్ చెంచల డయాస్ మీదకు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మ్యూజిక్ స్థాయి మారిపోయింది. ఉన్నట్టుండి డయాస్ మీద చెంచల ప్రత్యక్షమైంది. అంతా సంతోషంగా అరిచారు. అందరూ ఆమెను ఆత్రంగా చూశారు. తాగుతూ మాట్లాడుతున్నాడు బల్దేవ్. తన ఫ్యామిలీ గురించి, ఏడాది క్రితం చనిపోయిన తన భార్యను గురించి ఆమెతో చెప్తున్నాడు. క్యాబరే మొదలైంది. చూస్తోంది ఆమె. ఆమె అందాన్ని చూస్తున్నాడు బల్దేవ్. ఆ అందాన్ని విస్కీలో కలుపుకొని తాగుతున్నాడు. అంతేకాని చెంచల క్యాబరే డాన్స్ను చూడడం లేదు. డాన్సును చూస్తూనే అతడి చూపులను గమనిస్తోంది ఆమె. అరగంట గడిచింది. వాచి చూసుకుంది ఆమె. ఆమె మొహంలోని విసుగును గమనించి, మీకు క్యాబరే అంతగా నచ్చలేదనుకుంటాను అన్నాడు బల్దేవ్. ఇంతకంటే గొప్ప క్యాబరేలనే చూశాను. ఇది బోరుగా ఉంది, వెళ్ళిపోతాను అన్నది ఆమె వాచి చూసుకుంటూ. నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. పదండి, నేను కూడా వస్తాను. మీరు కారులో వచ్చారా? లేదు, ఒక ఫ్రెండ్ కారులో ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది. పర్వాలేదు, నేను నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, రండి. మీకెందుకు శ్రమ? ట్యాక్సీలో వెళ్తాను. శ్రమ లేదు, విత్ ప్లెజర్. మీలాంటి అందమైన యువతిని డ్రాప్ చేయడం నిజంగా ఆనందం. ఆమె నవ్వింది. కొంత డబ్బు తీసి ట్రేలో ఉంచి ఆమెతో బయటకు నడిచాడు బల్దేవ్. తెల్లటి అంబాసిడర్ దగ్గరికి నడిచారు. ఆమె అతడి పక్కనే కూర్చుంది. స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. ఎటువైపు వెళ్ళాలని అతన్ని అడగలేదు. ఆమె చెప్తుందేమోనని ఎదురు చూశాడు, కానీ ఆమె చెప్పలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, సారీ మర్చిపోయాను, నా అడ్రస్ చెప్పలేదు కదూ, ఏదో ఆలోచనలో మొలిపోయాను అంది. పర్వాలేదు, తర్వాత చెప్పండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారు. ఇంటికా? ఎందుకు? యూ విల్ హ్యావ్ సమ్ డ్రింక్. కొంచెం సేపు నాతో గడపండి. మీరు నా హృదయాన్ని బాగా ఆకర్షించారు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ప్లీజ్. ఆమె మాట్లాడలేదు. 10 నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. బల్దేవ్ ఆమెను తన ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్ళాడు. 2 నిమిషాలు అక్కడ కూర్చున్న తర్వాత ఆమెకు ఆ భవనం అంతా చూపించాడు. భార్య ఫోటోలు చూపించాడు. చివరికి తన ఒంటరితనం గురించి చెప్పాడు. తనకు ఒక మంచి ఆత్మీయురాలు కావాలి అన్నాడు. అన్నిటినీ మౌనంగా వింటోంది ఆమె. తిరిగి వాళ్ళు ఆ గదిలోకి వచ్చారు. అతనే విస్కీ, బీర్ సీసాలను తీసుకొచ్చాడు. సారీ, నేను హాట్ డ్రింక్స్ తీసుకోను. ఇట్స్ ఆల్ రైట్, యు హ్యావ్ బీర్. 2 గ్లాసుల్లోకి ఉంచి, మర్చిపోయాను, సిగరెట్లు. 1 మినిట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకుంది. బల్దేవ్ తిరిగొచ్చాడు. సిగరెట్ వెలిగించాడు. ఇద్దరూ తాగడం మొదలుపెట్టారు. నెమ్మదిగా తాగుతూ అతడి కళ్ళలోకి చూస్తోంది ఆమె. ఆ గ్లాస్ పూర్తయ్యేసరికి అతడి కళ్ళు మూసుకోవడం మొదలయ్యాయి. మీరు ఎక్కువ తాగారు, ఇంకా నేను వెళ్తానే అని లేచింది ఆమె. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, ఈ రాత్రికి ఇక్కడే అంటూనే పక్క కొరిగిపోయాడు కుర్చీలో. నవ్వుకుంది ఆమె. ఇంకో 5 గంటల వరకు బల్దేవ్ నిద్రలేవడు అని ఆమెకు తెలుసు. ఆ గదిలోంచి బయటికి నడిచింది. ఒక చిన్న లెదర్ బ్యాగును సంపాదించింది. మరో అరగంట తర్వాత ఆ చక్కని చుక్క 5 లక్షల రూపాయల నగలు, డబ్బుతో ఆ ఇంట్లోంచి తాపీగా బయటికి నడిచింది.
బలదేవ్ మత్తులో జోగుతున్నాడు. మోటార్ సైకిల్ దిగి 3 ఏసెస్ క్లబ్లోంచి బయటికి నడిచాడు ఆనంద్. లోపల జూదం జోరుగా సాగుతోంది. సిగరెట్లు పొగ పైకి లేస్తోంది. ఆనంద్ నల్లటి ప్యాంటు నల్లటి షర్టు వేసుకున్నాడు. ఇప్పుడు అతడికి గుబురుగా ఉన్న గడ్డం లేదు. నున్నగా షేవ్ చేసుకున్నాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళెవరో అతనికి తెలియదు. మందు సేవిస్తూ ఆడుతున్నారు. ఆనంద్ కూడా వాళ్లలో కలిసిపోయాడు. అతనికి కూడా కార్డ్స్ పంచారు. అతను కార్డ్స్ తీయలేదు. అంతలోనే పెద్దగా మాట్లాడుకుంటూ 3 గూండాలు లోపలికి వచ్చారు. తలెత్తి వాళ్ళని చూశాడు ఆనంద్. చూస్తూనే వాళ్ళని గుర్తించాడు. వాళ్ళు కూడా అతన్ని చూశారు, గుర్తుపట్టారు. చక్రపాణిని అడ్డగించిన ఆ 3 గూండాలను ఆ రోజు తను చిత్తుగా తన్నాడు. ఒరేయ్, ఇప్పటికి దొరికాడురా, ఇవాళ వీడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు అంటూ ఒకడు కర్కశంగా నవ్వాడు. మిగిలిన 2 అప్పటికే జేబుల్లోంచి బటన్ నైఫ్లను బయటికి తీసి చుక్కుమనిపించారు. 3వవాడు నడుముకున్న బెల్ట్ లాంటి వెడల్పుగా ఉన్నదాన్ని ఊడదీశాడు. దాని నిండా ముళ్ళలాంటి ఇనుప ముక్కలున్నాయి. శరీరానికి తగిలితే చర్మం రేగిపోతుంది. స్ప్రింగులాగా నిలబడ్డాడు ఆనంద్. వికృతంగా నవ్వుతూ పళ్ళు బయటికి పెట్టి 3 ఒక్కొక్క అడిగే ముందుకేస్తూ అతని దగ్గరగా రాబోయారు. అప్పటికే జూదమాడుతున్న మనుషులు భయంతో లేచి నిల్చున్నారు. కొంతమంది ఆసక్తిగా చూస్తున్నారు. ఊహించని వేగంతో ఆనంద్ టేబుల్ని ఎత్తి విసురుగా వాళ్ల మీదకి విసిరాడు. కెవ్వుమన్నారు 3. వెనక్కు విరుచుకు పడిపోయారు. ఇంతలో రెట్టించిన కోపంతో టేబుల్ను పక్కకి నెట్టి లేచి అతని మీదకి దూకాడు. ఆనంద్ ఎగిరి ఒకడు మొహం మీద తన్నాడు. బాధగా అరిచాడు వాడు. 2వవాడి మీద కుర్చీ విసిరాడు. 3వవాడు కత్తితో ఎగిరి దూకాడు ఆనంద్ మీదకు. చటుక్కున పక్కకి తప్పుకుని అరచేతిని కత్తిలాగా చేసి వాడి చేతి మీద బలంగా కొట్టాడు. వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరి దూరంగా పడింది. దగ్గరకు రాబోయిన ఒకడి మొహం మీద చెల్లుమని బెల్ట్తో కొట్టాడు. ఆ బెల్ట్ వాడి చేతిలోంచి లాక్కున్నాడు. ఆ దృశ్యాన్ని చూడడంతోనే మిగిలిన 2 ఆవేశంతో దూచుకొచ్చారు. ఎప్పుడు ఎవరు ఫోన్ చేశారో పోలీసులు లోపలికి పరిగెత్తుకొచ్చారు, విజిల్స్ ఊదుకుంటూ. అంతే, ముందుకు వస్తున్న 2 గూండాలు పరుగుదీశారు. బెల్ట్ దెబ్బతిన్న గూండా పోలీసులకు దొరికిపోయాడు. ఆనంద్ ఎగిరి బయటికి దూకాడు. అతన్ని 3 పోలీసులు వెంబడించారు. మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదు. అందుకే ఆలోచించకుండా పరిగెత్తాడు రోడ్డు మీదకు. పోలీసులు అతన్ని వదల్లేదు, తరుముతూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత ఆనంద్ ఓ ఇరుగ్గా ఉన్న వీధిలోకి ప్రవేశించాడు. తలుపు మీద చప్పుడైంది. సన్నని సందులోంచి చూసి తెరిచింది ఆమె. ఆనంద్ లోపలికొచ్చాడు. అతను ఆయాసంతో రొప్పుతున్నాడు. తలుపులను మూస్తూ, ఎవరైనా తరుముతున్నారా అన్నది. పోలీసులు అన్నాడు లోపలికొచ్చి కూర్చుంటూ. 5 నిమిషాల వరకు 2 మాట్లాడుకోలేదు. పోలీసులు ఆ రోడ్లోకి రాలేదని, వెళ్ళిపోయారని అనుకున్న తర్వాత ఆనంద్ 3 ఏసెస్ క్లబ్లో జరిగిన గొడవ గురించి చక్కని చుక్కతో చెప్పాడు. ఆమె నవ్వి, ఇంకా ఎందుకు నీకు ఈ ఫైట్లు, మనం మన టార్గెట్ని రీచ్ అయ్యాం కదా, ఇక ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్నది. అవును, ఇప్పటికే మన దొంగతనాలు నగరంలో సంచలనాన్ని కలిగించాయి. ఈ దేశంలో మనం ఎక్కడ ఉన్నా వల విసిరి పట్టుకుంటారు. అందుకే మనం త్వరగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే పోలీసులు మన కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ మహేంద్ర స్టేట్మెంట్లను పేపర్లో చూసావా? ఎలాగైనా మనల్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తాను అని అంటున్నాడు. నవ్వాడు ఆనంద్. ఆయన నమ్మకం అలాంటిది. అలాంటి స్టేట్మెంట్లు ప్రజల భయాన్ని పోగొట్టడానికి చేసేవి. వాటిని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ దేశాన్ని వదిలిపోయే ముందు చివరిసారిగా మన ఇద్దరం కలిసి ఒక మనిషిని దోచుకోవాలనే కోరిక ఉంది అన్నాడు ఆనంద్. ఎవరా మనిషి? మంత్రి నాగలింగం. నిజమే, నాగలింగం ఇంట్లో మనకు కనీసం 10 లక్షలు దొరుకుతాయి. తృప్తిగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవచ్చు అందామె. రైట్, త్వరలోనే ముహూర్తం పెడతాను అన్నాడు అతను నవ్వుతూ. ఆమె కూడా అందంగా నవ్వి అతడికి దగ్గరగా జరిగింది. సోఫా వెనకాల దాక్కున్నారు 2. ఎదురుగా ఉన్న గదిలోంచి ఎవరో వస్తున్న అలికిడైన్ చూస్తున్నారు. మంత్రి నాగలింగం బయటకు వచ్చాడు. వాళ్ళు మరింత దాక్కున్నారు ఆయనకు కనిపించకుండా. నాగలింగం సీరియస్గా నడుచుకుంటూ పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
నాగలింగం ఆ గదిలో పరిచి ఉన్న కార్పెట్ను పైకెత్తాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. ఆనంద్ ఆమె ఆ గదిలోకి వచ్చి 2 నిమిషాలు లాగి కార్పెట్ను పైకెత్తారు. కింద ఇనుప నిచ్చెనుంది. చప్పుడు అవ్వకుండా కిందకి దిగారు. ఎదురుగా ఒక గది అప్పుడే తలుపు మూసుకుంది. నాగలింగం ఆ గదిలోకి వెళ్ళాడు అని అనుకున్నాడు. ఆ గది కాకుండా ఇంకొక 2 గదులున్నాయి ఆ భూగృహంలో. ఇంకెవరూ లేరు. హాల్లో 2 కుర్చీలు, ఒక టేబుల్ ఉన్నాయి. ఓ మూలగా ఏవో అట్టపెట్టెలున్నాయి. వాటికి నైలాన్ తాళ్లు బిగించి ఉన్నాయి. తలుపుల దగ్గరికి నడిచారు. ఏదో శబ్దం వస్తోంది. హలావ్ హలావ్ అంటున్నాడు నాగలింగం లోపల. 1 నిమిషం గడిచింది. చెవులు రిక్కించారు. ఎస్, నాగలింగాన్నే మాట్లాడుతున్నాను. మన దేశం ఆయుధాల కొనుగోలు విషయంలో మరో దేశంతో ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమైన పత్రం నా దగ్గరికి చేరింది. అవును, దాని వాల్యూ మీకు తెలుసు కదా. డబ్బు తీసుకొని రేపు రాత్రి సరిగ్గా ఇదే టైంకి, అంటే 11 గంటలకి రండి. ఇంకొన్ని రహస్య పత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఆనంద్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. మై గాడ్, నాగలింగం దేశద్రోహి. ఇంకొంచెం సేపు ఎవరితోనో మాట్లాడాడు. ఫోన్ పెట్టేశాడు. నాగలింగం బయటకు వస్తున్నాడు. గ్రహించి పక్కకి తప్పుకున్నారు ఇద్దరు. బయటకు వచ్చాడు నాగలింగం. అంతే. సిద్ధంగా ఉన్న ఆనంద్ 2 చేతులు బిగించి ఆయన మెడ మీద కొట్టాడు. చిన్నగా అరుస్తూ ముందుకు పడ్డాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆనంద్. బోర్లా పడిన నాగలింగం 2 చేతులు నైలాన్ తాడుతో కట్టేశాడు. ఎవరు మీరు అన్నాడు నాగలింగం ఆశ్చర్యంగా. దొంగలం. ఈ మధ్య పేపర్లో వస్తున్న టక్కరి దొంగ, చక్కని చుక్క, ఆ దొంగలం మేమే. నా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చారా? అవును. ఇంతకుముందు నువ్వు దేశద్రోహివని తెలీదు. ఇప్పుడే తెలిసింది. అందువల్ల ఇప్పుడు నీ ఇంటిని దోచుకోవడమే కాకుండా నిన్ను చట్టానికి అప్పగించి మరీ వెళ్తాం అన్నాడు ఆనంద్. వద్దు, ఇక్కడ మీరు విన్నదంతా మర్చిపోండి. మీకు 5 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు నాగలింగం. నువ్వు 5 లక్షలు ఇచ్చేదేంటి? నీ ఇంటిని పూర్తిగా దోచుకుంటాం. ఎంత దొరికినా అంతా తీసుకుంటాం. అయినా నీతో చేతులు కలపడానికి మేము నీలా దేశద్రోహులం కాదు, దేశభక్తులం. దోపిడీ దొంగతనాలు చేసే మీరు దేశభక్తుల? నువ్వు పొరపడుతున్నావు. మేము దేశాన్ని దోచుకోవడం లేదు. లక్షల రూపాయలని నల్ల ముసుగులో ఉంచిన కొంతమంది ధనవంతులనే దోచుకుంటున్నాం. అందువల్ల దేశానికి ఏమీ నష్టం లేదు. కానీ నువ్వు దేశద్రోహివి. దేశ ప్రజలందరికీ నువ్వు ద్రోహం చేస్తున్నావు. అందువల్ల నిన్ను వదిలిపెట్టాం. సరే, ఐరన్ సేఫ్ కీస్ ఎక్కడ ఉన్నదో చెప్పు. మాకు ఎక్కువగా టైం లేదు. నేను చెప్పను అన్నాడు మొండిగా నాగలింగం. నవ్వింది ఆమె. నువ్వు చెప్పకపోయినా మాకేమీ ఇబ్బంది లేదు. మా దగ్గర మాస్టర్ కీ ఉంది. దాంతో ఎటువంటి తాళాన్నైనా 5 నిమిషాల్లో తెరిచేస్తాం అంది. ఆనంద్ నాగలింగం వెనగ్గా వెళ్ళి అరచేతిని కత్తిలా చేసి ఆయన మెడ మీద కొట్టాడు. అంతే. ఆయన తల వాల్చేశాడు. ఇద్దరు భూగృహంలోంచి తిరిగి పైకొచ్చారు. అరగంట సేపు ఇల్లంతా తిరిగారు. అంతా దోచుకుని 2 సూట్ కేసుల్లో సర్దుకున్నారు. ఆనంద్ ఫోన్ దగ్గరికి వెళ్ళి డైరెక్టరీ వెతికి పోలీస్ కమిషనర్కి డయల్ చేశాడు. హలో, ఎవరు? కమిషనర్తో మాట్లాడాలి. ఎవరు మీరు? హోమ్ మినిస్టర్ పిఏని. 1 మినిట్. హలో, కమిషనర్ హియర్. క్షణం తర్వాత వినపడింది. సారీ, నేను హోమ్ మినిస్టర్ పిఏని కాదు. మీతో ఒక ముఖ్యమైన రహస్యం మాట్లాడడానికి అబద్ధం చెప్పాను. ఏమిటా రహస్యం? మంత్రి నాగలింగం దేశద్రోహి. ఆయన మన దేశ రహస్యాలను, రహస్య పత్రాలను విదేశాలకు అందజేస్తున్నాడు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఆర్ యూ జోకింగ్? కోపంగా అరిచాడు కమిషనర్. మీరు ఇలా అంటారని నాకు తెలుసు. అందుకే నాగలింగాన్ని ఆయన ఇంట్లోనే ఉన్న భూగృహంలో స్పృహ తప్పించి కాళ్ళు చేతులు బంధించి ఉంచాను. ఇంతకీ నువ్వెవరు? టక్కరి దొంగగా పేపర్లోకి ఎక్కిన కేవలం ధనవంతులను మాత్రమే దోచుకునే దొంగను. అయినా నేను దేశభక్తుడిని. అందుకే నాగలింగం లాంటి దేశద్రోహితో చేతులు కలపకుండా మీకు అప్పగించాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాంటి దేశభక్తులే అయితే వెంటనే వచ్చి నాగలింగాన్ని బంధించండి. ఈ భూగృహంలోనే మన దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు మీకు చాలా దొరుకుతాయి. బాయ్ అని రిసీవర్ని పెట్టేశాడు. మరో 5 నిమిషాల తర్వాత ఇద్దరు వచ్చిన దారినే ఎవ్వరి కంట పడకుండా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన సరిగ్గా 15 నిమిషాలకు కమిషనరు తన సిబ్బందితో
నాగలింగం ఇంటి మీద రైడ్ చేశాడు. ఆయనకు భూగృహంలో స్పృహ లేకుండా పడి ఉన్న మంత్రి నాగలింగం కనిపించాడు. ఆ తర్వాత ఆ గదుల్లోని రహస్యపు అరల్లో దేశానికి సంబంధించిన అనేక రహస్య పత్రాలు దొరికాయి. కమిషనరు టక్కరి దొంగ కోసం ఇల్లంతా వెతికాడు. కొంతమంది నాగలింగానికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి టక్కరి దొంగ, చక్కని చుక్క ఎక్కిన టాక్సీ విమానాశ్రయం వైపు పరుగుదీస్తోంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ మూలాన ఈ కథ ఇంకొంతమందికి చూపించబడుతుంది. లైక్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.